మీరే కష్టపడి ఉంటారు. మీ సామర్థ్యం కొలదే మీరు కష్టపడి మీరు సంపాదించుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలా సామర్థ్యాన్ని ఇచ్చింది కూడా నేనే. ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది నేనే. మీ తెలివితేటల ద్వారా మీకు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ తెలివితేటలు ఇచ్చింది నేనే. అందుకని మీకు దేని ద్వారా అది వచ్చిందన్నది ఇష్యూ కాదు, అది మీకు ఎవరిచ్చారన్నది ఇష్యూ. నువ్వు ఉద్యోగం ద్వారా భాగ్యం సంపాదించుకున్నావా, లేదా వేరే రీతిలో భాగ్యం సంపాదించుకున్నావా, ఎవరైనా సపోర్ట్ చేస్తే నువ్వు భాగ్యం సంపాదించుకున్నావా, లేదా ఎవరి ద్వారా సరే నీకు మేలు జరిగిందా, ఏం జరిగినా సరే అది ఎవరి ద్వారా వచ్చింది అన్నది ఇష్యూ కాదు, అది ఎవరిచ్చారన్నదే ఇష్యూ. కొన్నిసార్లు ఏంటంటే మన ఉద్యోగంలో మనకు ప్రమోషన్ వచ్చి మంచి శాలరీ వచ్చి మనకి ఫైనాన్షియల్గా మనకు డెవలప్ అయ్యి అనుకోండి, మన ఉద్యోగం ద్వారా మనకు వచ్చింది అనుకుంటాం మనం. అప్పుడు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా అది దేవుడు అన్నాడు, నీకు ఉద్యోగం ద్వారానే వచ్చి ఉండొచ్చు, కానీ ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది కూడా నేనే. పలానా వ్యక్తి ఎవరో నీకు ఫేవర్ చేసి ఉండొచ్చు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ నీకు వాడి నీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, యాక్చువల్ మనం ఏం చేస్తాం అంటే ఆ మనిషిని పట్టుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు ఆ మనిషిని నీకు సపోర్ట్ చేయడానికి ఆ మనిషికి ప్రేరేపణ ఇచ్చింది కూడా యాక్చువల్గా నేనే. దేవుడు కొన్నిసార్లు మానవులు ఎలా ప్రేరేపిస్తాడంటే, మానవులు యాక్చువల్గా చేయడానికి ఇష్టపడినప్పుడు కూడా, వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు మానవులు మనకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నిజంగా యాక్చువల్గా ఏ మనిషి కూడా సపోర్ట్ చేయడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. జనరల్ మనిషి చేయడానికి ఇష్టపడ్డు. అయినా కొన్నిసార్లు కొంతమంది మనకి సపోర్ట్ చేశారంటే, కొన్నిసార్లు మనకి ఫేవర్ చేశారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం ఆ వ్యక్తి చాలా మంచిది కాబట్టి ఫేవర్ చేస్తాం అనుకుంటాం. బహుశా వ్యక్తి చాలా సార్లు ఆ సపోర్ట్ ని చేయకుండా అవాయిడ్ చేద్దామని చూసుండొచ్చు, కానీ నీకు ముందుకు వచ్చి సపోర్ట్ చేసి ఉండొచ్చు. అలా సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? అలా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తికి ఆ మనసు ఇచ్చాడు, ఆ ప్రేరేపించాడు కాబట్టి ఆ వ్యక్తి మనకు సపోర్ట్ చేశాడు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మీకు వచ్చి ఉండొచ్చు, కానీ మీరు ఆ సామర్థ్యాన్ని చూసి ఈ సామర్థ్యం ద్వారా మేము సంపాదించుకునే మీరు అంటారేమో, ఆ సామర్థ్యాన్ని బట్టి కాదు, మీకు ఆ సామర్థ్యం ఇచ్చింది కూడా నేనే. కాబట్టి దేని ద్వారా వచ్చిందన్నది కాదు మీరు చూడాల్సింది, ఎవరి నుండి అది మీకు వచ్చిందన్నదే మీరు చూడాలి. అందుకని దేని ద్వారా వచ్చిందన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, అది ఎవరి ద్వారా వచ్చిందన్నది మనకి ఇంపార్టెంట్. అది బండలో నీళ్ళు వచ్చి ఉంటాయి, కానీ అలాగని ఆ బండను తీసుకెళ్ళి మనం పూజించం, ఆ బండను సేవించం, ఆ బండ గురించి మనం గొప్పగా మాట్లాడడం. ఆ బండలో నీళ్ళు రప్పించింది దేవుడు. ప్రతిదీ కూడా దేవుడు అలాగున్నే చేస్తాడు. కానీ మనిషి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు దేని ద్వారా ఇచ్చాడు దాన్ని మనం, ఆ ఇన్స్ట్రుమెంట్ ని మనం గట్టిగా పట్టుకుంటాం. అసలు ఇన్స్ట్రుమెంట్ కూడా దేవుడు వాడుకొని ఎవరైతే మనకి దాన్ని ఇచ్చారో ఆయన్ని మనం వదిలేస్తాం. ఇక్కడ అందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మీ సామర్థ్యం, మీ కెపాసిటీ ప్రూవ్ అయి ఉంటుంది. అక్కడ మీ కెపాసిటీని బట్టి మీరు సంపాదించుకుని ఉంటారు. అందుకని దేవుడు చాలా శ్రేష్టంగా లోతుగా ఆలోచించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అఫ్కోర్స్ మీరు సామర్థ్యంతో సంపాదించుకున్నచ్చు, కానీ మీరు ఇంకొంచెం ఒక అడుగు లోతుగా ఆలోచించి మీరేం గ్రహించాలంటే, ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది కూడా యాక్చువల్గా నేనే. ఎందుకని నేను సామర్థ్యాన్ని ఇచ్చాను మీకు? నేను సామర్థ్యం ఇచ్చాను కూడా మీరు గ్యారంటీగా వాగ్దానం ప్రవేశిస్తారని ముందుగానే చెప్తున్నాను. మీరు కడపార భోజనం చేస్తారని ముందుగానే చెప్తున్నాను. మీరు వెండి బంగారు సంపాదించుకుంటారని చెప్తున్నాను. మంచి ఇల్లు కట్టుకుంటారని చెప్తున్నాను. మీ పశువులు విస్తరిస్తారని చెప్తున్నాను. అంత గ్యారంటీగా నేను చెప్తున్నాను తెలుసా? కింద చదువుతూ దేవుడు అంటున్నాడు, చూడండి నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఎందుకని ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటివలే స్థాపింపవలనని. చూసారా? ఎందుకని ఇదంతా దేవుడు చెప్తున్నాడు అంటే, అంటున్నాడు ఏలయనగంటే ఎందుకంటే మీకు భాగ్యం, సంపద, సామర్థ్యం ఎందుకు ఇస్తున్నాను నేను అంటే, మీ పితరులతో నేనే ప్రమాణం చేశాను. మీ పితరులతో ప్రమాణం చేసింది నేనే. ఆ ప్రమాణం నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ మీకు లేనప్పుడు కూడా నేను దాన్ని స్థిరపరిచింది కూడా నేనే. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్న అబ్రహాం దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అబ్రహాం నిద్రపోయాడు, నిర్లక్ష్యం చేశాడు అబ్రహాం. సో దాని అర్థం ఏంటంటే, ఏ మనిషి కూడా నిబంధనని నువ్వు కాపాడుకోలేవు. దేవుడు ఒకవేళ నిబంధనలు కొన్ని చేసి ఉండొచ్చు, కానీ ఆ నిబంధనలు ఫుల్ఫిల్ చేసావు కాబట్టి, నువ్వు నెరవేర్చావు కాబట్టి, నువ్వు కాపాడుకోగలిగావు కాబట్టి ఆ నిబంధనలు శాశ్వతం నీకు వచ్చినని కాదు. యాక్చువల్గా చూసుకుంటే ఏ మానవుడు కూడా నిబంధనని 100% పర్ఫెక్ట్ గా దాన్ని కాపాడుకోలేడు మానవుడు. అబ్రహాం లాంటి విశ్వాసే కాపాడలేకపోయాడు నిబంధన. నేను నిబంధన చేస్తున్న అబ్రహాము, నువ్వు రెడీగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు మెలకుగా ఉండు అని దేవుడు చెప్పాడు. కానీ అబ్రహామే ఆ మొమెంట్ నిబంధనను కాపాడలేకపోయాడు. అర్థం ఏంటంటే, అబ్రహాం లాంటి విశ్వాసే, అంత గొప్ప వ్యక్తి, నిబంధనని కాపాడుకోలేకపోయాడు. అక్కడ అబ్రహాం ఫెయిల్ అవడం మనం చూస్తాం. నిబంధన జరుగుతున్న క్రమంలో అబ్రహాం ఫెయిల్ అవడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినా సరే మనం అనుకుంటాం అంటే, నిబంధన నేను చేసి నెరవేర్చాను కాబట్టి దేవుడు నాకు చేశాడు అనుకుంటాం. కానీ మీరు గమనించండి, మనకి యాక్చువల్ అంత కెపాసిటీ మనకి యాక్చువల్గా అయితే లేదు. దేవుడు మనతో నిబంధన చేసుకుండొచ్చు, నిబంధనను మనం నెరవేర్చిన ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ యాక్చువల్గా అయితే నువ్వు 100% నువ్వు ఖచ్చితంగా
నెరవేర్చలేదు. నిబంధన ఒకవేళ కనుక స్థిరపడిందంటే దానికి కారణం నువ్వు కాదు. నిబంధన స్థిరపడిందంటే ఆ నిబంధన దేవుడు నీ జీవితంలో స్థాపించాడంటే దానికి కారణం నువ్వు కానీ కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ వాగ్దానం చేసింది నేనే, ఆ నిబంధన స్థిరపరిచింది కూడా నేనే, ప్రతి చేసినంతా కూడా నేనే అంటున్నాడు దేవుడు. అంతా నేనే చేశాను, అందుకని మీరు నన్ను మర్చిపోకూడదు అంటున్నాడు. మీరు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇదే యోహాను సువార్తలో కూడా, లేదు లూకా సువార్తలో కూడా యేసు ప్రభువు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి. ఎగ్జాక్ట్ ఎవరైనా చెప్తారు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీకు భాగ్యం సంపాదించడం, మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది నేనే. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉండి బయటకు వచ్చారంటే ఒకసారి ఆలోచించండి, అది ఎవరు గొప్పతనం? అది ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేశారా ఐగుప్తులో బయట రావడానికి? వాళ్ళే యుద్ధం చేయలేరు. చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు, యుద్ధం మీది కాదు, యుద్ధము యెహోవాది అని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ యుద్ధం చేయాల్సిన అవసరం కూడా చాలా సందర్భాలు రాలేదు. వీళ్ళు యాక్చువల్ యుద్ధం చేయలేదు. చాలా సందర్భంలో యుద్ధం జరిగించింది దేవుడే. కానీ వీళ్ళు చేసినల్లా ఒకటి, వీళ్ళేంటంటే ఊరకనే నిలిచి మీరు చూడండి అన్నాడు దేవుడు. ఊరకనే నిలిచి మీరు చూడండి. చాలా సందర్భంలో మనిషిగా మనం ఎప్పుడు సాటిస్ఫై అవుతాం తెలుసా? మనం ఏదో చేసి, మనం ఏదో చేయడాన్ని బట్టి మనం సంపాదించుకుంటే అదో తృప్తి మనకి. మనం ఏదో చేసి, మనం ఏదో కష్టపడి ప్రయాసంతో చేసి సంపాదించుకుంటే అదో సాటిస్ఫాక్షన్. నేను కష్టపడి చేసుకున్నానని అతిశయించటానికి, గొప్పగా చెప్పుకోవడానికి మనకుంటే ఒక కార్యం ఉంటుంది. కానీ దేవుడు యాక్చువల్గా ఛాన్స్ మనకి ఇవ్వట్లేదు. ఊరకనే నిలిచి, ఇప్పుడు క్రిస్టియన్ కొన్ని సందర్భాలు ఏంటంటే మనము ఏదో చేసేయాలనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, చాలా సందర్భం దేవుడు అన్నాడు, మీరేం కష్టపడు, ఊరిని నిలిచి నేను చేసే కార్యాన్ని మీరు చూడండి. ఏదన్నా చేయడానికి మనం రెడీ. ఊరు నిలిచి నిజంగా దేవుడు నమ్మి దేవుడు సమస్తాన్ని చేస్తానని చెప్పేసి దేవుడు ఎలా చేస్తాడో చూద్దాలని ఊరిని నిలిచి చూసేది చాలా తక్కువ. చాలా సందర్భంలో ఊరిని నిలిచి చూడడమే చాలా గొప్ప విశ్వాసం. నన్ను అడిగితే మనం ఏదైనా చేయమంటే కొన్ని సందర్భాల్లో ఒక సమస్య తీరాలంటే మనం ఏదైనా చేయడం రెడీ అయిపోతాం. 7 వారాలు ఉపాసం ఉంటాం, 7 నెలలు ఉపాసం ఉంటాం, ఏదైనా చేయడం రెడీ అయిపోతాం. ఎవరికన్నా కానుక పంపించాలన్నా, డొనేషన్ పంపించాలన్నా, ఏదైనా చేసాను రెడీ అయిపోతాం. డబ్బులు ఇవ్వడం రెడీ అయిపోతాం, ఇంకేదైనా చేయడం రెడీ అయిపోతాం. కానీ దేవుడు ఊరు నిలిచి నేను చేసే కార్యం మీరు చూడండి, మీరేం చేసిన పని లేదు, మీరు నిలిచుండి నా వైపు చూడండి, నేను చేస్తాను అని దేవుడు చెప్తారు. చూసారా, అది మనకు కష్టమైపోతుంది చాలా సందర్భాలు. ఎందుకంటే ఏదో మనం చేసేయాలనుకుంటాం, తొందరపట్ల ఏదో చేయాలనుకుంటాం మనం. ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది, ఏదో మనం చేస్తే తప్ప కార్యము జరగదేమనుకుంటాం. కానీ చాలా సందర్భంలో దేవుడు ఏమంటాడంటే మీరేం దూరం నిల్చొని మీరు చూడండి. ఫరో సైన్యం వెనకాల తరుముకు వస్తుంటే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వీళ్ళకి ఎటు వెళ్ళని పరిస్థితి, మార్గమే లేదు, ఎక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు. ఆ టైంలో దేవుడు ఆయన స్టైల్లో, ఆయన ప్లాన్ ప్రకారం దేవుడు ఫరో సైన్యం యుద్ధం చేశాడు. యుద్ధం చేసింది దేవుడు, విజయాన్ని చూసింది ఇజ్రాయెల్ ప్రజలు. యుద్ధం చేసింది దేవుడు, కానీ విజయాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు. అందుకని వాళ్ళు ఎర్ర సముద్రం వెళ్తున్నప్పుడు దేవుడు స్తుతిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు లేరు. ఎందుకని? విజయాన్ని సంపాదించుకుంది వాళ్ళు, కానీ యుద్ధం చేసింది మాత్రము దేవుడు. ఇక్కడ కూడా అంతే, వాగ్దానం చేసింది దేవుడు, నిబంధన చేసింది దేవుడు, ఆ నిబంధన స్థిరపరిచింది దేవుడు, ఆశీర్వాదాలు పొందుకుంది మాత్రము మానవుడు. మనం పొందుకున్న ఆశీర్వాదాలు అనేది చూడండి. మనం ఏదో చేసేయాలని ప్రయత్నం చేస్తుంటాం, మనం చేసిన పని లేదు. మన దేవుడు ఏదైనా చేయమని ఒకటే చేయమంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆ నిబంధన బేస్ చేసుకుని, ఆ నిబంధన మీరు ఫస్ట్ నమ్మండి అంటున్నాడు దేవుడు. ఆ నిబంధన నమ్మండి, ఆ నిబంధన బేస్ చేసుకుని మీరు ముందుకి వెళ్ళండి. మీరేదో కష్టపడి చేయాలని ఎప్పుడు అనుకోకండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది నేనే చేయాలని కాదు, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకోవాలి మనం యాక్చువల్గా. ఎందుకంటే చెప్పండి, చూసారా, దావీదే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. గొల్లియత్ ఎదురుగా ఉండి ఛాలెంజ్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. చాలా రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరిని వస్తే రండి నాతో యుద్ధం చేయండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరు ముందుకెళ్ళకి ఇష్టపడలేదు, ఎవరికి ధైర్యం చాలట్లేదు. కానీ యవనస్తుడు గొర్రెలు కాకుండా దావీదు మాత్రం ముందుకు వచ్చాడు. భౌతికంగా చూస్తే ఆయన గొలియాతో ఫైట్ చేసిన తరహా తనకి లేదు, సామర్థ్యం ఆయనకి లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు ఆయన. యెహోవా నిన్ను నా చేతికి ఈరోజు అప్పగిస్తున్నాడు అంటున్నాడు. దేవుడు నిన్ను నాకు ఈ రోజున అప్పగిస్తున్నాడు అన్నాడు. దేవుడు ఖడ్గమ్మ చేతనేను బల్లెమ్మ చేతనేను విజయనిచ్చేటువంటి వాడు కాదు అన్న విషయాన్ని ఈరోజు ప్రజలు చూస్తారంటున్నాడు. ఈరోజు ప్రజలు గ్రహిస్తారంటున్నాడు దావీదు. ఏం గ్రహిస్తారంటున్నాడు తెలుసా? దావీదు అన్నాడు, ఈ రోజు ఉన్నటువంటి చుట్టూ ప్రజలు గమనిస్తారు. ఏం గ్రహిస్తారు? దండువారు గ్రహిస్తారంటే ఏం గ్రహిస్తారంటే దేవుడు అంట ఖడ్గమ్మ చేతనైనను బల్లెమ్మ చేతనైనను విజయనిచ్చేటువంటి వాడు కాదు. దేవుడు దాన్ని బేస్ చేసుకుని విజయనిచ్చేటువంటి వాడు కాదు. మనం కొన్నిసార్లు దాని ద్వారా అనుకుంటాం. దేవుడు చేయాలనుకున్నప్పుడు
దేవుడిని ఆశీర్వదించాలన్నప్పుడు నీ ఉద్యోగం ద్వారా దేవుడు ఆశీర్వదించాలని లేదు. దేవుడు కార్యం చేద్దాం అన్నప్పుడు దేవునికి 1,00,000 విధానాలు దేవుడికి ఉంటాయి. మనం అనుకుంటామంటే దేవుడు అని చేయాలంటే నాకు మంచి జాబ్ రావాలనుకుంటాం, లేదా నాకు ప్రమోషన్ రావాలనుకుంటాం, లేదా నాకు శాలరీ ఇంక్రిమెంట్ రావాలనుకుంటాం. అంటే బేసిక్ మనం ఏం చేస్తాం, మనం జాబ్ను ఇంక్రిమెంట్ను ఇంక దేన్నో మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్ నిజంగా కనుక దేవుడు చేద్దాం అనుకుంటే, దేవుడు నిజంగా ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిజంగా పై తీసుకురాద్దాం అనుకున్నప్పుడు, దేవుడు ఏదో నువ్వు అనుకున్నటువంటి దాని ద్వారా దేవుడికి బోల్డ్ విధానాలు, బోల్డ్ మార్గాలు దేవుడికి ఉన్నాయి. దేవుడి దగ్గర బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి. ఆయన ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఒకదాని ద్వారా కాకపోతే ఇంకో ద్వారా సరే దేవుడి కార్యాన్ని చేస్తాడు. మనం లిమిటెడ్గా ఆలోచించి దేవుడు చేస్తే నాకు ఇలాగే చేయాలనుకుంటున్నాం. మనం దేవుడు అలాగే చేయాలని లేదు. మనం అనుకుంటామంటే ప్రైవేట్ జాబ్ ఉంది అనుకోండి, గవర్నమెంట్ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోద్దని అనుకుంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడగండి వెళ్ళి, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయిందేమో మనం అనుకుంటాం. అలా వస్తే సరిపోదు, నాకు ఇంకొక 5,000 ఎక్కువ వస్తే సరిపోద్దా అండి, ప్రాబ్లం ఏమి ఉండదు మాకు అనుకుంటాం. మీకంటే 5,000 జీతం ఎక్కువ వచ్చే వాళ్ళు అడగండి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతున్నాయేమో, వాళ్ళు ప్రతి అవసరం తీరిపోతుంది, వాళ్ళు హ్యాపీగా బతుకుతారేమో అడగండి. అదేమి ఉండదు. మనం ఏం చేస్తామంటే దీన్ని దేవుడు చేస్తే, దేవుడిని ఆశీర్వదిస్తే, దేవుడు నాకు ఫలాలు ఇస్తే దీని ద్వారా పోవాలనుకుంటున్నాం. మనం ఏం చేస్తామంటే అప్పుడు దేని ద్వారా దేవుడు ఆశీర్వదిస్తామో దాన్ని ఆ ద్వారాన్ని చూస్తున్నాం. కానీ ఎవడు ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడో ఆయన్ని ఆశీర్వాదకర్త ఆ దేవుని మనం చూడలేకపోతున్నాం. అది ప్రాబ్లం అవుతుంది మనకి. ఎప్పుడు కూడా మనము దాన్ని చూడకూడదు. దాని ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ దాన్ని మనము చూడనేకూడదు. దేవుడు ఆశీర్వాదం అన్నప్పుడు దేవుడు ఎలాగైనా సరే దేవుడు దాన్ని చేస్తాడు. దావీదు అక్కడ అదే అంటున్నాడు, దేవుడు ఖడ్గము చేతనను బల్లెము చేతన అంటే అర్థం ఏంటంటే, జనరల్ గా ఆ రోజుల్లో యుద్ధములు విజయం రావాలంటే ఖడ్గము, విల్లు ఇవే పనికి వస్తాయి. యుద్ధానికి ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో, వెపన్స్ ఉన్నాయో, వాటి ద్వారా విజయం వస్తుంది. వాళ్ళకి విజయం రావాలంటే ఆయుధాల మీద డిపెండ్ అయి ఉంది. కానీ దావీదు బహుశా అంత పరాక్రమశాలి అయ్యుండి కూడా వడిసెల పట్టుకొని గొలియాత్ దగ్గరికి వెళ్తూ కూడా ఏమన్నా తెలుసా, ఈ వడిసెల నాకు విజయాన్ని ఇస్తుంది అంటలేదు. నేను జస్ట్ దీంతో వెళ్తున్నాను, కానీ నాకు దీంతో విజయం వస్తుందన్న నమ్మకం కాదు. ఎందుకంటే దేవుడు ఖడ్గముతోనో లేదా బెల్లెముతోనో విజయాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు. ఈ విషయాన్ని దండువారి రోజున తెలుసుకుంటారు, గ్రహిస్తారు. మరి ఈయన పట్టుకెళ్తాడు, మళ్ళీ వడిసెలు పట్టుకుని వెళ్తున్నాడు. దావీదు వడిసెలు పట్టుకెళ్తాడేమో, అందరూ రాళ్ళు సెలెక్ట్ చేసుకుని యుద్ధంకి వెళ్తాడేమో, కానీ ఆయన దాని మీద డిపెండ్ అవ్వలేదు. ఆయన చూసాను వడిసెలు ఎంత బలంగా ఉందో, నాకు ఇందులో ఎంత ఎక్స్ప్రెషన్ తెలుసు అంటలేదు. దావీదు గొలియాతును చూసి అంటున్నాడు, ఈ రోజున ఖచ్చితంగా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు అన్నాడు. దేవుడు అప్పగించాడు కాబట్టి అది ఒడిసేడైనా పర్లేదు, ఇంకేదైనా సరే చిన్న ఇన్స్ట్రుమెంట్ అయినా పర్లేదు, దేవుడు నాకు అప్పగించేశాడు కాబట్టి ఏ చిన్న ద్వారం ద్వారా సరే నేను నీ పైన విజయాన్ని సంపాదించుకుంటాను. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఇద్దామంటున్నప్పుడు నీకు చేసేటువంటి చిన్న ఉద్యోగమైన సరే కావచ్చు, ఆ చిన్న దాని ద్వారా కూడా దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుంది. అందరు కీర్తన మనం చదువుకుని చూసారు, 105 కీర్తనలో. అక్కడ చూస్తే దేవుడు వారి వాగ్దానం నడిపించినప్పుడు ఒక్కరు కూడా బలహీనులుగా లేరంట. ఐగుప్తులో బయటకు వచ్చినప్పుడు ఒక్కరు కూడా రోగం లేదంట. ఒకసారి ఆలోచించండి, ఎలా సాధ్యం అది? 1,00,000 మంది ఉన్నప్పుడు ఒక్కరు కూడా అరణ్యయాత్రలో ఒక్కరు కూడా బలహీనంగా లేరంట. ఒక్కరు కూడా హెడ్ఏక్ కానీ జ్వరం కానీ ఏమీ రాలేదంట. మరి 1,00,000 మంది ప్రజల నుంచి మాట్లాడుతున్నాం, మనం జస్ట్ ఒక 10 మంది ఒక ఫ్యామిలీ కోసం మాట్లాడలేదు. 1,00,000 మందిలో ఒక్కరు కూడా ఏ రోగం రాలేదంట. అన్ని 1,00,000 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోగము, కనీసం రోగం కాదు, ఏ జబ్బు కాదు, వీక్నెస్ కూడా లేదంటారు. అంటే మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నడిచి యాత్రలని కూడా వాళ్ళు అంటలేదు. ఎవరు అలాంటి వాళ్ళు కూడా లేరంట. అంత శ్రేష్టంగా ఒక మానవుడు ఎలా 40 సంవత్సరాలు అరణ్యాత్ర చేస్తాడు ఆలోచించండి ఒకసారి. అరణ్యయాత్ర భయంకరమైనటువంటి సర్పాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కరిని కూడా ఒక సింహం వచ్చి ఒక వ్యక్తిని తీసుకెళ్లిపోయింది, చిన్నపిల్లని తీసుకెళ్లిపోయింది అన్నది బైబిల్లో ఎక్కడ మనం చూడం. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన స్థాపించాడు క్రమం జలపతిని అంత శ్రేష్టమైన రీతిలో దేవుడు వారిని నడిపించాడు. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్న వారిని నడిపించాడు. వాళ్ళకి ఒక్కరు కూడా రోగం రాలేదు, వాళ్ళు కడుపు నిండా వాళ్ళు భోజనం చేయగలిగే స్థితిలో దేవుడు వారిని నడిపించాడు. అదంతా దేవుడు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు దేవుడు అని అడిగితే దేవుడు అన్నాడు, అది వాళ్ళకి క్రెడిట్ ఏమీ లేదు. ఇజ్రాయెల్ ప్రజలు నేను తీసుకెళ్ళాను, కానీ వాళ్ళ గొప్పతనం ఏమి అందులో లేదు, నేనే వారికి సామర్థ్యాన్ని ఇచ్చాను అంటున్నాడు. ఇది తరచుగా బైబిల్లో మనకు ప్రూవ్ చేయబడుతుంది. అబ్రహాం చూడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని కొంతమంది 45 రాజులు వచ్చేసి యుద్ధం చేసి తీసుకెళ్లిపోయినప్పుడు తన సోదరుని లోటు కుటుంబం అందులో ఉందని గ్రహించి అబ్రహాము 318 మందిని తీసుకుని వెళ్ళాడు యుద్ధం చేయడానికి. 4 రాజుల మీద యుద్ధాన్ని చేయడానికి తన దగ్గర పని చేసేటువంటి వాళ్ళు 318 మందిని తీసుకెళ్లాడు.
వాళ్ళని సెక్యూరిటీ కాదు, వాళ్ళు జస్ట్ స్టాఫ్, వంట చేసే వాళ్ళ పని ఈ పని చేసే వాళ్ళు, అబ్రహాం దగ్గర ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ యుద్ధ నైపుణ్యత ఏమీ లేదు. ఆయన దగ్గర పని చేసే వాళ్ళు 318 మంది తీసుకుని వెళ్ళి 4 రాజుల మీద యుద్ధానికి వెళ్ళాడు. 318 మంది లేరు, 300 మంది తిరిగి వచ్చారని బైబిల్ లేదు. ఏం యుద్ధంకి వెళ్ళినప్పుడు కనీసం ఇద్దరైనా సావాలి కదా. 318 మంది వెళ్ళారు, 318 మంది తిరిగి వెనక్కి వచ్చారు. విజయాన్ని సంపాదించుకుని వచ్చారు, ఒక్కడు కూడా సావలేదంట. ఇది ఎలా సాధ్యం ఒకసారి ఆలోచించండి. 318 మంది యుద్ధానికి వెళ్ళి, 4 రాజుల మీద యుద్ధానికి వెళ్ళి, యుద్ధ నైపుణ్యత లేకుండా వెళ్ళి కనీసం ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా అబ్రహాం మరలా తిరిగి వచ్చాడు, సంపాదించుకుని వచ్చాడు. మనుషులు సంపాదించుకున్నాడు, ఆ వెండి బంగారంతో కూడా సంపాదించుకున్నాడు. అక్కడ మీరు గమనిస్తే అక్కడ కూడా మెల్కీసెదెకు ఒక ఆయన వచ్చాడంట. సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు అంట ఆయన వచ్చాడంట. బైబిల్ మీరు గమనించి ఆయన కూడా వచ్చినప్పుడు ఆయన కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాడంట. యేసుక్రీస్తు రొట్టెను విరిచి వారికి ఇచ్చారు, నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నారు. అక్కడ కూడా మెల్కీసెదెకు రొట్టెని ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చాడంట. అంటే బహుశా నిజంగా చెప్పండి, యాక్చువల్ ప్రోబల్ అబ్రహాం ప్రోబల్లో పాల్గొనని చెప్పొచ్చు. అది తీసుకున్న తర్వాత మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించాడట. అబ్రహాం దశమభాగం ఇచ్చాడు, మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించాడట. అది తీసుకున్నప్పుడు అబ్రహాం ఆశీర్వదింపడ్డాడు ప్రోబలు తీసుకున్న తర్వాత. అంటే ఒక రకం చెప్పాలి, మెల్కీసెదెకు ఏం చేశాడంటే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనని స్థిరపరిచాడు ఆ రోజున. అది తీసుకున్నాడు, మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించాడు, అబ్రహాం దశమభాగం ఇచ్చాడు, మెల్కీసెదెకు తిరిగి వెళ్ళిపోయాడు. మనం కూడా ప్రోబలు తీసుకుంటున్నాం చూసారా. అంటే ఎక్స్పెక్ట్ చేయాలంటే తీసుకున్నప్పుడు దేవుడు మన యాక్చువల్గా ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు తీసుకున్నామంటే మనం ఆయనలో పాలువారుగా ఉంటున్నాం. మనం అది తీసుకునేటప్పుడు ప్రోబలకి మీనింగ్ అది. అక్కడ కూడా చూడండి, ప్రోబలు చూసుకుంటే అక్కడ కూడా యేసుక్రీస్తు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అన్నారు. అక్కడ కూడా యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏమని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మీరు తీసుకున్న అల్లా నా మరణమును ప్రచురిస్తారన్నారు యేసుక్రీస్తు. దేవుని మరణం మనలో ప్రచురిస్తాం తెలుసా. ప్రోబలు తీసుకున్న అందమని చెప్పని చూసారా, రక్తాన్ని త్రాగుతున్నప్పుడు మనం దేవుళ్ళు ఉంటున్నాం, దేవుడు మనలో ఉంటున్నాడు. అక్కడ ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతుంది, ఇద్దరు ఒకటిగా మారుతున్నాం. ప్రోబలు తీసుకున్నప్పుడు కూడా ఇది చేయటం ద్వారా అంట మనమంట యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తున్నాడు. దేవుని యొక్క మరణాన్ని ఎలా ప్రచురం చేస్తున్నాం అంటే, నేను బతుకున్నానంటే ఆయన చనిపోయాడని చెప్తున్నావు. నేను బతుకున్నానంటే కారణం ఏంటంటే ఆయన నా కొరకు చనిపోయాడు కాదు నేను బతుకున్నాను అంటున్నాం. నువ్వు బతుకుండి దాన్ని తీసుకుని చెప్తున్నావు అంటే ఆయన నా కొరకు చనిపోయాడు కాదు నేను బ్రతుకున్నాను అంటున్నాం. మనం అర్థమవుతుంది చెప్పేది. మనం తీసుకున్నప్పుడు మరణ ప్రచురిస్తున్నాడు, దేవుడు నా కొరకు చచ్చిపోయాడని చెప్తున్నాను కాదు. అఫ్కోర్స్ అది అందులో ఉంది, దేవుడు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు ఉంది. కానీ అది సగం మాత్రం సత్యం. పరిపూర్ణ సత్యం ఏంటంటే ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. నేను ఐశ్వర్యవంతుడు ఉన్నానంటే నా దరిద్రం ఆయన తన మీద వేసుకున్నాడు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. నేను పాపం ఉండాల్సిన వ్యక్తి, నేను నీతిమంతుడు ఎందుకున్నానంటే నా పాపాన్ని ఆయన తీసివేశాడు కాబట్టి నేను నీతిమంతుడిగా ఉన్నాను. అక్కడ ఏం చెప్తున్నట్టు మనము నేను ఉన్నానంటే దానికి కారణము ఆయనే. ఆయన మొట్టమొదటి పసకా పండుగ మనం చూస్తారు బైబిల్లో. పసకా పండుగ ఇశ్రాయేలు ఐగుప్తు బయటకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఇది చివరిగా, దీంతో మీకు విడుదల వస్తుంది ఖచ్చితంగా. నేను చేసిన అద్భుతాల ద్వారా బహుశా ఫరో మిమ్మల్ని పంపించలేదేమో కానీ నేను లాస్ట్ గా ఒక్క ప్రయత్నం చేస్తాను, దీంతో ఖచ్చితంగా మీరు బయటికి వెళ్తారు. దేవుడు చెప్పాడంటే ప్రతి జంతువుని చంపి రక్తాన్ని గుమ్మాలు 3 వైపులా మీరు రాయని అన్నాడు. అక్కడ కూడా వాళ్ళు కూడా మరణాన్ని ప్రచురించారు. మిగిలినందరి ఇంట్లోనేమో మా ఇంట్లో చచ్చిపోయారు, మా ఇంట్లో జ్యేష్ఠ కుమార్ చచ్చిపోయారు అందరూ చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నా తెలుసా, మా ఇంట్లో మేము బతుకున్నామంటే కారణం మా ఇంట్లో మరణము సంభవించింది కాబట్టి మేము బతుకున్నాం. మీ ఇంట్లో మరణం సంభవించదు కాబట్టి మీరు చచ్చిపోవాల్సి వచ్చింది. కానీ మా ఇంట్లో ఆల్రెడీ మాకు బదులుగా వేరే ఆయన చనిపోయాడు కాబట్టి, వేరే జంతువు చచ్చిపోయింది కాబట్టి మేము ఈరోజు బ్రతికి ఉన్నాం. జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంట్లో బ్రతుకున్నాడంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పక్షాన గొర్రె చనిపోయింది కాబట్టి మా ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు బ్రతికే ఉన్నాడు. వీళ్ళు బ్రతుకుని ఏం చెప్తున్నారంటే మరణమును ప్రచురము చేస్తున్నారు. మనం కూడా ఎగ్జాక్ట్ అలాగనే మరణ ప్రచురం చేస్తున్నాం. ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మరణాన్ని ప్రచురిస్తున్నాం. ఏమైనా ప్రచురిస్తున్నామంటే నాకు బదులుగా యేసుక్రీస్తు శాపముగా మారాడు అంటున్నాం. సో తద్వారా ఇప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నేను ఆశ్చర్యపడడానికి ఆయన నాకు బదులుగా శాపముగా మార్చబడ్డారని ప్రచురము చేస్తున్నాం. మనం ప్రభువులో మెయిన్ కాన్సెప్ట్ అదే. మనం తీసుకుని ఏం చెప్తున్నానంటే ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రతి కార్యాన్ని చేశారు కాబట్టి నేను ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాను. ఆయన చనిపోయాడు కాబట్టి నేను చనిపోవాల్సిన అవసరము లేదని మనం చెప్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అదే చెప్పారు, వాళ్ళ ఇంట్లో జంతువుని చంపే వాళ్ళు అదే చెప్పారు. ఈరోజు కూడా ఎగ్జాక్ట్ మనం అదే చెప్తున్నాం. అందుకే మనం ప్రభువులో మనం తీసుకుంటున్నామంటే దాని బేసిక్ రీజన్ అది. రీజన్ ఏంటంటే నాకు బదులుగా దేవుడు సమస్తాన్ని చేశాడు. ఎందుకు చేశాడంటే నిబంధనని స్థాపించవలనని దేవుడు నాకు ఇది చేశాడు.
ప్రభువులకు మెయిన్ పర్పస్. మనం ప్రభువులు ఏం చేస్తుంటే యాక్చువల్గా శ్రమలు జ్ఞాపకం చేసుకున్నాం, బాధపడుతున్నాం మనం. కానీ యేసుకి ఇచ్చింది శ్రమలు జ్ఞాపకం చేసుకోమని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అన్నారు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా దేవుడు అన్నాడు, నన్ను మర్చిపోతారేమో, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చిందే నేను అని జ్ఞాపకం చేసుకోండి. అంటే మీరు ఈ రోజు కానాను దేశంలో మీరు ఉన్నారంటే, మీరు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారంటే దానికి కారణము నేను అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఎగ్జాక్ట్ అయితే యేసుక్రీస్తు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్న అర్థం ఏంటంటే, మీరు ఈ రోజు నీ పొజిషన్లో మీరు ఉన్నారంటే దానికి కారణము నా రక్తం వలన స్థాపింపబడినటువంటి క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకే దీనిని చేయండి. ఏమని జ్ఞాపకం చేసుకున్నాం అంటే, ఆయన బట్టి నేను ఈ రోజు ఇలాగున్నా ఉన్నాను. మనం అది యాక్చువల్గా జ్ఞాపకం చేసుకోం. మనం చాలా మంది ఏంటంటే ప్రభువులు తీసుకున్నప్పుడు మనం ఆ శిలువలు జ్ఞాపకం చేసుకుని, శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఏడ్చే ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకుని ఏడమని చెప్పట్లేదు. ఎలాగైతే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత, మీరు అవన్నీ స్వతంత్రించుకున్న తర్వాత నన్ను మర్చిపోవద్దు, భాగ్యం సంపాదించుకుంటే మీకు సామర్థ్యం ఇచ్చింది నేనని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. ఎగ్జాక్ట్ అలా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేస్తే ఎగ్జాక్ట్ అలాగనే మీరు ఈ రోజు ఇలాగ ఉన్నారంటే దానికి కారణము నిబంధన నేటి వలె స్థాపింపవల్లని, మీరు భాగ్యం సంపాదించి మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది నేనే అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన నిబంధన చేసింది నేనే, దాన్ని మీ లైఫ్ లో స్థిరపరిచింది కూడా నేనే. ఈ రోజున మనం కొన్ని పొందుకుంటున్నామంటే దానికి కారణము అదే. మనం ఏదో కష్టపడి సంపాదించుకున్నామని కాదు. ఒకసారి మనకు అలా అనిపిస్తుంది, మన తెలివితేటలు బట్టి కొన్ని మనం చేసుకున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటే తెలుగు తక్కువ వాళ్ళు చూసినప్పుడు మనం తెలుగుగల వాళ్ళం కాబట్టి ఇది చేసుకోగలిగాం అనుకుంటాం. మనకంటే తక్కువ మెరిట్ వాళ్ళు చూసినప్పుడు నా మెరిట్ని బట్టి నాకు ఇది వచ్చింది అనుకుంటాం. కానీ యాక్చువల్గా తెర వెనకాల దేవుడు చాలా చాలా జరిగించాడు. అది మనకి యాక్చువల్గా మనకి తెలియట్లేదు. ఏం చాలా మంది మిస్ అయింది, నీకు మిస్ అవ్వచ్చు, కానీ మనకు కొన్ని మిస్ అవ్వలేదు. దేవుడు కొన్ని కార్యాలు మనకు చేశాడు. కొన్ని మనం జరుగుతాయని డౌట్ పడ్డాం, కానీ దేవుడు కొన్ని జరిగిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసు. దేవుడు అంటున్నాడు, అది నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను తెలుసా, నేనే మీ పితరులతో నిబంధన చేసింది నేనే, ఆ నిబంధన స్థిరపరిచింది కూడా నేనే. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేసుకుని చెప్తున్నాడు, కానీ నిబంధన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేనే లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ అబ్రహాంతో నిబంధన చేశాను, దానిని మీ జీవితం లేదని స్థాపించడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది నేనే. ఎగ్జాక్ట్ అదే దేవుడు కూడా మనకు అది నిబంధన చేశాడు, ఆ నిబంధన స్థాపించాడు. మనం ప్రభువులు తీసుకున్నల్లా దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమన్నా తెలుసా, ప్రభువా ఆ నిబంధన చేసింది నువ్వే, ఆ నిబంధన స్థాపించింది నువ్వే, నిన్ను బట్టే మేము ఈ రోజున ఎలాగని మేము ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున ఎటువంటి రోగం రాలేదంట, వాళ్ళకి ఎటువంటి బలహీనత వాళ్ళకి లేదు, ఏ ప్రాబ్లం లేదు. దేవుడు చక్కగా ఆరోగ్యవంతులుగా వాళ్ళని అక్కడ చేశాడంట. వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. రెండు ఇచ్చాడు దేవుడు. ఐశ్వర్యం ఇచ్చి బలహీనంగా ఉంచలేదు, లేదా ఆరోగ్యం ఇచ్చి ఏదో భుజించడానికి అవసరం తీరకుండా దేవుడు చేయలేదు. దేవుడు రెండింటిని ఇచ్చి సమృద్ధిలోని వారిని దేవుడు నడిపించాడు. దేవుని యొక్క ఇంటెన్షన్ అది. దేవుని యొక్క ఒరిజినల్ ఇంటెన్షన్ ఏం తెలుసా, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే కానాను నడిపించాడు, అలాగే మనకు కూడా దేవుడు కడుపు నిండా మనకు ఆహారం వల్ల దేవుని యొక్క పర్పస్ అది. దేవుడు ఏమనుకున్నాడు అంటే, యాక్చువల్ గా నా బిడ్డలు కడుపు నిండా భోజనాలనుకుంటున్నాడు, నా బిడ్డలు మంచి గృహాల్లో ఉండాలనుకుంటున్నాడు, వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అలాగే చేయడానికి దేవుడు ప్రతి కార్యం కూడా ముందుండి మన వెనకాల ఉండి ఆయన మనకు ముందు తడుతూ ముందు నడిపిస్తున్నాడు. దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్నాడు. అందుకని ప్రతిసారి అద్భుతం జరిగితే నేను దేవుని తెలుసుకుంటాను కాదు. కొన్ని సందర్భాల్లో అది అద్భుతంలా కనిపించదు. ఎందుకంటే దేవుడు నీలో ఉండి నీకు ఒక ఆలోచన ఇచ్చి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. అందుకని నువ్వు కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా నువ్వు కొంచెం డెవలప్ అవుతున్నావు. అలా డెవలప్ అయినప్పుడు అనుకున్నామంటే నేను కష్టపడ్డాను కాబట్టి, నేను ఓటీ చేశాను కాబట్టి నాకు వచ్చింది అనుకున్నాం. కానీ దేవుడు అన్నాడు, లేదు నీకు అవకాశాన్ని నేనే ఇచ్చాను, నువ్వు పని చేసుకునే అవకాశాన్ని నేను ఇచ్చాను, దాని సామర్థ్యాన్ని కూడా నేనే నీకు ఇచ్చాను. లేదంటే నువ్వు నీ సామర్థ్యం బట్టి అయితే నువ్వు నీ జాబ్ యాక్చువల్ నువ్వు చేసుకోలేవు. చాలా సందర్భంలో మనం చేసేటువంటి పని మనకు చాలా భారంగా అనిపిస్తుంది. అయినా ఎన్ని సంవత్సరాలు చేసుకోగలుగుతున్నాం, బట్ ఇంకా ఆ ఉద్యోగం చాలా భారం అనిపిస్తుంది. అలాగని ఉద్యోగం మనం వదులుకోం. ఉద్యోగం ఊడిపోవాలని ఎప్పుడు అనుకోం. మనం చాలా కష్టం మీద వెళ్తాం జాబ్ చేసుకోవడానికి. వెళ్తుంటే యాక్చువల్గా మనకు అంత సంతోషం ఉండకపోవచ్చు బహుశా జాబ్ చేసుకోవడానికి, ఎందుకంటే అది చేయడానికి ఎంజాయ్మెంట్ ఉండదు. కానీ తెలియకుండానే మనం చాలా సంవత్సరాల నుండి మనకు ఒక ఇష్టం లేకపోయినా సరే అదే జాబ్ని కష్టమైనా సరే చేసుకుంటుంటున్నాం. ఎలా చేసుకోగలుగుతున్నావు ఒకసారి ఆలోచించండి. అలా నువ్వు కష్టమైనా సరే, నీకు కష్టం అనిపిస్తున్నా సరే నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసుకున్నావంటే నీకు సామర్థ్యాన్ని ఇచ్చిందే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. నేను ఈ జాబ్ నేను చేయలేను అనుకున్న మూమెంట్ లో, ఇంకో గంట అయితే నేను ఇంక ఎక్స్ట్రా అయితే నేను చేయాలనుకున్న మూమెంట్ లో దేవుడు మనకి లోపల సామర్థ్యాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నాడు.
ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఆ సామర్థ్యాన్ని బట్టి నీకు భాగ్యమును దేవుడు నీకు ఇస్తున్నాడు. కాకపోతే అలా జరుగుతుంటే మనం ఏమనుకుంటున్నామంటే, కొన్నిసార్లు ఆ కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత ఏమనుకుంటున్నామంటే, నేను కష్టపడి తిని చేసుకుని అనుకుంటున్నాం. మనం కష్టపడితే ఒకరోజు యాక్చువల్ మనకు జరగదు. ఎందుకంటే శాపాన్ని బట్టి చూస్తే మనం ఎక్కువ కష్టపడితే తక్కువ ప్రతిఫలం మనకి వస్తుందంట యాక్చువల్గా అయితే. కానీ దేవుడు నిబంధన చేశాడు కాబట్టి నువ్వు కష్టం తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తున్నాడు. అది తక్కువ నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇవ్వడాన్ని బట్టి కనీసం నువ్వు పడే కష్టం వ్యర్థంగా పోకుండా నువ్వు పడిన కష్టము నీకే వచ్చినట్లుగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. అది దేవుని యొక్క నడిపింపు, మన కష్టము మన గొప్పతనం ఏమీ కాదు. ఇదంతా దేవుడు ఎందుకు అలా నడిపిస్తున్నాడు అంటే, దేవుడు మన పితరులతో వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఆ నిబంధన స్థాపిస్తున్నాడు. నిబంధన నువ్వు కాపాడలేవు యాక్చువల్గా. మనం ప్రయత్నం చేస్తాం, నిబంధన దేవుడు చెప్పిందల్లా చేయడం మనం ప్రయత్నం చేస్తుంటాం, కానీ యాక్చువల్గా నిబంధన 100% నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు. అబ్రహాం చేయలేకపోయాడు, ఎవరు చేయలేకపోయారు, ఇజ్రాయేలు చేయలేకపోయారు, మనం ఎవరు చేయలేం. అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేయలేకపోయినా సరే నీ మీద డిపెండ్ అవ్వకుండా ఆయనే కార్యాలు ముందుకు నడిపిస్తున్నాడు. ఆ శ్రేష్టమైన సేవకత్వాన్ని యేసుక్రీస్తు పొంది మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. మనం అనుకుంటే యేసుక్రీస్తు ఉంటే బాగుండేదండి, 3.5 సంవత్సరాల పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు చాలా లక్కీ అండి, మనకుంటే బాగుండేది అనుకుంటున్నాం. కానీ నిజంగా చూసుకుంటే శిష్యులు ఆ టైంలో 3.5 సంవత్సరాల పరిచయంలో ఉన్నప్పుడు కంటే ఇంకెక్కువ బెనిఫిట్ మానవులకి ఈ రోజున యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఆ రోజు ఎక్కువ చేయలేప్పుడు యేసుక్రీస్తు. అది శ్రేష్టమైన పరిచయం దేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని శ్రేష్టమైన పరిచయం ఇప్పుడు చేస్తాడంట. ఎందుకని శ్రేష్టమైన పరిచయం అంటే, ఎక్కువగా ఇప్పుడు మానవులకు దేవుడు ఉపయోగపడగలుగుతున్నాడు. యేసుక్రీస్తు ఎక్కువ మనకు ఉపయోగపడుతున్నాడు, యేసుక్రీస్తు అన్ని రకాలుగా. అందుకని ఇది నూతన నిబంధన మరింత శ్రేష్టమైందంట. అందుకని చూడండి, మనం కొన్నిసార్లు దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మనకు తృప్తిగా ఇస్తాడంట. ముందే చెప్పాడు దేవుడు, మీరు అక్కడికి వెళ్తారు, మీరు ఖచ్చితంగా మీరు అక్కడ చేరుతారు వాగ్దాన దేశానికి. నేను నిబంధన చేశాను కాబట్టి, మీకు అబ్రహాంతో నేను వాగ్దానం చేశాను కాబట్టి మీకు నేను ఇస్తాను, మిమ్మల్ని అందరూ చేరుస్తాను. మీ కడుపు నిండా మీరు భోజనం చేయడానికి ఆహారం మీకు ఇస్తాను, మంచి ఇల్లు ఇస్తాను, మంచి స్థలాలు ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను. కానీ ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోండి? మీరు భాగ్యం సంపాదించుకోవడం సామర్థ్యాన్ని ఇచ్చింది నేను అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోండి. మీరు బహుశా అనుకుంటారేమో, మా కష్టము మా ప్రయాసం ద్వారా దీన్ని మేము చేసుకున్నామని మీరు అనుకుంటారేమో అంటున్నాడు దేవుడు. మీరు అక్కడికి ఎలాగో వెళ్తారు కాబట్టి, మీరు చేరుతారు కాబట్టి, మీరు పొందుకుంటారు కాబట్టి నా కష్టం అనుకుంటారేమో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మేలు అనుభవించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ కష్టం కాదు, నేను దాన్ని మీకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను తెలుసా? మీ పితరులతో నేను వాగ్దానం చేశాను, దాన్ని మీ జీవితంలో స్థిరపరచాలని నేను అనుకున్నాను కాబట్టి మీకు భాగ్యం సంపాదించే సామర్థ్యాన్ని కలుగజేసింది నేనే అంటున్నాడు. నేను కూడా అంటలేదు దేవుడు, నేనే అంటున్నాడు. అంటే నువ్వు నీ జ్ఞానముతో, నీ కొంచెం జ్ఞానముతో, నీ కొంచెం బలముతో ఏ చిన్నది నువ్వు సాధించుకోగలిగినా సరే, ఆ చిన్న కార్యం కూడా దేవుడు సామర్థ్యం ఇస్తేనే నీకు జరిగింది. అలాగ ఆలోచించుకోండి. 24 hours లో నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దేవుడు నీకు ఎంత సపోర్ట్ చేస్తే ఒకసారి ఆలోచించండి. నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా దేవుడు సామర్థ్యం ఇస్తే నువ్వు చేసుకున్నావంట. చిన్న పని కావచ్చు, ఆ చిన్న పని కూడా దేవుడు నీకు సామర్థ్యం ఇస్తే నువ్వు చేసుకున్నావంట. దాని బట్టి ఒకసారి ఆలోచించండి. 24 hours లో దేవుడు మనకి ఎంత ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించండి. మనకు ఎప్పుడు రోగం వస్తే దేవుడిని స్వస్థపరిస్తే దేవుడు నాకు సపోర్ట్ చేస్తాడు, నాకు స్వస్థపరిచాడు అంటున్నాం. చాలా సందర్భాల్లో నీకు రోగం కూడా రాకుండా దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. దేవుడు రోగం రాకుండా సపోర్ట్ చేసి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అది దేవుడు మేలుగా మనం అనుకోం. స్వస్థపరిచిన మాత్రం దేవుడు సాక్ష్యం చెప్తాను, నిలబడి దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడని. కానీ దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిన మనం ఎప్పుడు చెప్పం, ఎందుకంటే మనకు అలా కనబడదు. నేను మంచి ఆహారం భోజనం చేస్తాను, మంచిగా ఉన్నాను కాబట్టి నేను కష్టపడి సంపాదించుకున్నాను మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ నీ కష్టము, నీ ప్రయాసం ద్వారా నువ్వు దాన్ని సంపాదించుకుంది కాదు. అది దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని తిరిగి సంపాదించుకున్నావు. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తే నీకు అది కలిగి ఉన్నావు, కానీ నీ కష్టము, నీ జ్ఞానము కానీ కాదు. ఎందుకంటే ఒకసారి నిజంగా వెనక్కి ఆలోచించండి. ప్రతి చిన్న కార్యం కూడా దేవుడు సామర్థ్యం ఇస్తేనే మనం పొందుకున్నామంటే దాన్ని ఒకసారి ఆలోచించండి. ఎంతగా దేవుడు మనకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎంతగా తన నిబంధన ప్రతి క్షణము సపోర్ట్ చేస్తున్నాడు. ప్రతి క్షణం దేవుడు ఎలాగా నిబంధన నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. దేవుడు అలా చేస్తాడంటే నీ మీద డిపెండ్ అయ్యేది లేదు. అది ఎందుకంటే నీ మీద డిపెండ్ అంటే దేవుడు మనల్ని ఆలక్ష్యం చేయాలంట. కానీ నూతన నిబంధనలో గొప్ప బెనిఫిట్ ఏంటంటే, నిన్ను బేస్ చేసుకుని దేవుడు నీతో వ్యవహరించట్లేదు, యేసుక్రీస్తుని బేస్ చేసుకుని నీతో దేవుడు వ్యవహరిస్తున్నాడు. అందుకని ఈ రోజు వరకు కృపాక్షేమాలు మన వెంట వస్తూ ఉన్నాయి. ఇక గ్యారంటీగా మనం చెప్పొచ్చు దావీదులకు ఏంటంటే, నేను బ్రతుకు దినం కృపాక్షేమం నా వెంట వస్తాయి. ఎందుకు వస్తాయి? దావీదు అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే,
దేవుడు నా కాపురం ఉన్నాడు కాబట్టి, దేవుడు నన్ను నడిపిస్తాడు కాబట్టి నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలము కృపాక్షేమము నన్ను వెంటాడుతూనే ఉంటది. ముందు ముందు వెళ్ళే కొలది లోకం పాడైపోతుందండి, ప్రపంచం పొల్యూషన్ పెరిగిపోతుంది, ఎక్కువ రోగాలు వచ్చేస్తాయి. దావిది అలా చెప్పట్లేదు. ముందు ముందు రోజులు మారే కొలది పొల్యూషన్ ఎక్కువ అవ్వచ్చు, అనారోగ్యం చాలా మంది కొత్త కొత్త రోగాలు రావచ్చు. నేను దావిది అంటున్నాడు అదంతా ప్రపంచానికి రావచ్చేమో, కానీ నిబంధన కాబట్టి నాకు అది రావాల్సిన అవసరం లేదు. అందరికి వస్తుందేమో కానీ నాకు అది రాదు. ఎందుకంటే నాకు కృపాక్షేమం నా వెంట ఖచ్చితంగా వస్తుంది. నా వెనకాల రోగం వస్తుందేమో, నాకు ఎప్పుడు క్యాన్సర్ వచ్చేద్దో, ఎప్పుడు టీబీ వచ్చేద్దో, ఎప్పుడు షుగర్ వచ్చేస్తో, ఎప్పుడు బీపీ వచ్చేస్తుందో, దాన్ని ధ్యానించను. కృపాక్షేమం నా వెంట వస్తాయి. దావీదు అలా నమ్మాడు. దావీదు దాని మీద మైండ్ పెట్టాడు, కాపర్ మీద మైండ్ పెట్టాడు. కాబట్టి చివరిలో ఏమంటాడంటే కృపాక్షేమం నా వెంట వస్తాయి. నేను అదే మనం కూడా దేవుని మీద మైండ్ పెడదాం. ఆ నిబంధన చేసాడు, ఆ నిబంధన మైండ్ పెడదాం. నిబంధన దేవుడు స్థాపనకి ఇష్టపడుతున్నాడు, భాగ్యం సామర్థ్యం ఇస్తున్నాడు. ఒక్క క్షణం కూడా ఎప్పుడు కూడా ఒకవేళ సంపాదించుకున్న తర్వాత నేను జ్ఞానమే సంపాదించుకుని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే దేవుడు మన పితరులతో నిబంధన చేశాడు, యేసుకి సత్యం ద్వారా దాన్ని స్థిరపరిచాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు భాగ్యం సంపాదించే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఏ చిన్న మేలు జరిగినా సరే వెంటనే దేవుని గుర్తుపెట్టుకోండి. అది జరిగిందంటే కారణం నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నువ్వు ప్లాన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందని కాదు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిబంధన చేశాడు. నిబంధన స్థాపించిన క్రమములో దేవుడిని ఒక మేల్ని చేశాడు. క్రెడిట్ అంతా కూడా దేవునికే కానీ మనకి కాదు. ఎందుకంటే భాగ్యం సంపాదించే సామర్థ్యాన్ని కలుగజేవాడు ఆయనే. ఎందుకు సామర్థ్యం ఇస్తాడంటే నిబంధనని స్థాపించాలి. ప్రార్థన చూస్తే అందరూ తల వంచుకొని